పాండవుల గురించి తెలిసిన వెంటనే దుర్యోధనుడు కర్ణుణ్ణి తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ రాజ్యం కోసం గొడవకి దిగకముందే వారిని అంతం చేసేద్దాం అన్నాడు. అయితే దుర్యోధనుడు సామదాన భేదోపాయాల్ని చెప్తే కర్ణుడు అవేమీ పాండవులపై కుదరవని దండోపాయాన్ని యుద్ధాన్ని సూచించాడు. యుద్ధం అంటే అందరూ ఒప్పుకోవాలి కనుక పెద్దల్ని ఒప్పించండి అని వారిద్దరినీ ధృతరాష్ట్రుడు పెద్దలు భీష్మ ద్రోణుల దగ్గరికి పంపాడు. కనికనీతి ఎపిసోడ్లో మీరు విన్నట్లయితే దుర్యోధనుడు యుద్ధమే వస్తే భీష్ముడు, అశ్వత్థామ, ద్రోణుడు ఇలా అందరూ మనవైపే ఉంటారు అన్న నమ్మకంతో ఉన్నాడు. ఎవరికి వారికి వాళ్ళ కారణాలున్నాయని నమ్ముతాడు. అదే నమ్మకంతో సరిగ్గా ఒప్పిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారని వెళ్ళాడు. వెళ్ళి పాండవులు లక్క ఇంట్లో జరిగిన ప్రమాదం మనమే చేయించాం అనుకుంటున్నారు. కోపంగా ఉన్నారు. ద్రుపదుడితో కూడి మనపై దండెత్తి వస్తారు. కాబట్టి మనమే ముందు వెళ్ళాలి, వాళ్ళని అంతం చేయాలి అన్నాడు. ఇలా కన్విన్స్ చేసి ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే భీష్ముడు ఖరాఖండిగా చెప్పాడు, చూడు దుర్యోధన, నాకు మీరు పాండవులు ఇద్దరూ ఒకటే. వాళ్లపై యుద్ధం నేను చెయ్యను, అసలు అవసరమే లేదు. అలాగే ధృతరాష్ట్రుడి కేసి చూసి తిరిగి మందలించాడు. ధృతరాష్ట్ర, నీకు గాంధారీ పుత్రులు ఎలాగో కుంతిపుత్రులు కూడా అలాగే ఉండాలి కదా. మనిద్దరం పాండవుల్ని కూడా ప్రేమగా రక్షించుకోవాలి కదా. అసలు ఇప్పుడు గొడవలేంటి? పాండవుల రాజ్యం అడుగుతున్నారని, లేకపోతే గొడవ చేస్తారని అంటున్నాడు. అసలు నిజానికి వాళ్ళు బతికుంటే వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వాలి కదా. సగం రాజ్యం, సగం సంపద వారిది. ఇందులో అసలు తగువెందుకుంటుంది? దుర్యోధన, నువ్వెలాగైతే ఈ రాజ్యం నీ తండ్రిది అనుకుంటున్నావో పాండవులు కూడా వాళ్ళ తండ్రిదని అనుకుంటున్నారు. వాళ్ళకి చెందని ఈ రాజ్యం నిజానికి నీది కూడా కాదు. ఇంకా అసలు అలా ఆలోచించడమే అధర్మం. అందుకని ప్రేమగా వాళ్ళని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చి, ఇప్పటికే ఎంతో అపకీర్తి ఉంది, ఇప్పుడు రాజ్యం ఇవ్వకుంటే ఇంకా వస్తుంది. కీర్తిని మించిన గొప్ప బలం లేదు రాజా. కాబట్టి నీకు పోయిన కీర్తిని పాండవులకి రాజ్యం ఇచ్చి తిరిగి సంపాదించు. వాళ్ళు బతికుండటం నీ అదృష్టం. ఇది నిజానికి మనం అందరం సంతోషంగా పండగ చేసుకోవాల్సిన సమయం. కాబట్టి మూర్ఖంగా స్వార్థంగా ఆలోచించకు అని మొహం మీదే చెప్పాడు. పక్కనే ఉన్న గురువు పెద్దవాడు ద్రోణుడు కూడా అన్నాడు, మహారాజా మమ్మల్ని మంత్రాంగానికి నియమించారు కనుక ఈ రాజ్యానికి కళ్యాణం చేసేవి మంగళకరమైన సలహాలు ఇవ్వాలి. నా అభిప్రాయం భీష్ముడి అభిప్రాయమే. శీఘ్రమే ద్రుపదుని దగ్గరికి మాటకారి అయిన దూతని పంపండి. ఆ పాండవుల్ని రప్పించండి. మీ వియ్యంకుడికి రత్నాభరణాలు ఎన్నో బహుమతిగా ఇచ్చి కోడల్ని ఇంటికి తెచ్చుకోండి. పాండవులు హత్యకి గురయ్యారు. వారి మనసులు ఎంతో అనుమానం, బాధ, కోపంతో నిండి ఉంటాయి. కాబట్టి దగ్గరికి పిలిచి ప్రేమగా వాళ్ళ మనసు శాంతించేలా మాట్లాడి మంచి చేసుకోండి. అదే సరైన పద్ధతి అన్నాడు. సో ఇక్కడ పెద్దలు ఇద్దరూ ఏమంటున్నారు? అర్ధరాజ్యం ధర్మరాజుకి, అర్ధరాజ్యం దుర్యోధనుడికి ఇవ్వమని అంటున్నారు. దుర్యోధనుడు ఆనందించాలి, కర్ణుడు ఆనందించాలి. కానీ కుదరదుగా. కర్ణుడు అన్నాడు అప్పుడు, మహారాజా, భీష్మద్రోణులు పలికిన మాటలు విన్నారుగా. ఇలాంటి వారిని మీ దగ్గర ఉంచుకున్నారు. మన రాజ్యానికి హితం ఎలా జరుగుతుందికా? రాజు కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం ఇవ్వాల్సింది పోయి రాజుదే తప్పు అని ఇంకాస్త బలహీనపరుస్తారేంటి? శత్రువుకి మంచి చేసే ఆలోచనలతో మంత్రాంగం ఉంటే ఇక బాగుపడినట్లే. ద్రోణుడి మాట విన్న వెంటనే కస్సుమని కోపం వచ్చి అరిచాడు, దుష్టుడా కర్ణ, పాండవుల మీద ద్వేషం నీది. దానికి మేము సమర్థించట్లేదని మాకు లేని పక్షపాతాన్ని అంటగట్టకు. నేను కేవలం తెలివితో కౌరవుల వృద్ధి కోసం మాట్లాడుతున్నా, శాంతి కోసం మాట్లాడుతున్నా. నా మాట ముమ్మాటికి నిజం. నేను చెప్పింది కాదని వేరే ఏది చేసినా ఈ వంశానికి తీరని లోటు జరుగుతుంది. ఎన్నాళ్ళు మీరు చేసే పనులు సహించాం, కానీ ఈ రాజ్యానికే కీడు తెచ్చే పనులు తగదు, మానుకోమన్నాడు. ద్రోణుడి కోపానికి విదురుడు లేచి అడ్డుపడ్డాడు. రాజా, శంతనపుత్రుడు భీష్ముడు, గురువు ద్రోణుడు మీకు ఏది చెప్పారో అది మంచి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కర్ణుడు తన సలహా మీకు మంచి చేయాలి అనుకుంటున్నాడు. కానీ రాజా, ఎప్పుడైనా సలహా అడిగినప్పుడు రెండు పక్షాలకి మధ్యలో నిలబడినవాడు ఎలాంటి మోహం లేకుండా ఉన్నదున్నట్లు చెప్తాడు. ఒక పక్షం వైపు నిలబడినవాడు రెండో పక్షంలో లోపాలే తప్ప మంచి చూడలేడు. ఈ కర్ణుడు అదే స్థితిలో ఉన్నాడు. ఇన్నేళ్లలో భీష్ముడు కానీ ద్రోణుడు కానీ మీకు చెడు చేశారా?
ఇవాళ ఎందుకు చేస్తారు? నీ కొడుకు లెక్కలో యుద్ధం చేస్తే గెలుస్తాం అనుకుంటున్నాడు. కానీ సవ్యసాచి అర్జునుడు మహావీరుడు. అతన్ని జయించటం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు. భీముడి బలాన్ని అంచనా వేయటం ఇక్కడెవరికన్నా చేతనవుతుందా? కవలలిద్దరూ యుద్ధంలో చిరుతపులులు. ఇక అందరికన్నా పెద్దవాడు ధర్మరాజు. నిజానికి అతనొక తపస్వి. అతని శక్తికి ఎలాంటి శత్రువైనా ఓడాల్సిందే. అలాంటి వారు మన వైపు ఉండటం మన బలం, కానీ వైరంతో మనకే నష్టం కదా. ఇక వారికి యాదవుల తోడు ఉందని తెలుస్తోంది. ఆ శ్రీకృష్ణ బలరాములే ఎలాంటి యోధులో భరతఖండం అంతా తెలుసు. యాదవుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. వారితో వైరం ఎందుకు మనకి? ఈ పాండవుల బావున్నాడే దృష్టద్యుమ్నుడు. అతని శౌర్యం, బలం శివుని వరం. ద్రుపదుడేమీ బలహీనుడు కాదు. ఇక సాత్యకి మొదలైన యాదవులు సరే. అసలు వీళ్ళందరితో లేని గొడవలు ఎందుకు? పురోచనుడు మన వైపు వాడు. అతను చేసిన పనికి పాండవులకు కాదు, మొత్తం అన్ని రాజ్యాల్లో మన మీద కోపము, నిరాదరణ భావము ఉంది. మన కీర్తి ఆ పని వల్ల కిందకి పడిపోయింది. పాండవుల్ని పిలిచి దగ్గరికి తీసి అర్ధరాజ్యం ఇచ్చి ఆ అపకీర్తిని పోగొట్టుకో. అదే నీ కులాన్ని రక్షిస్తుంది. రాజా, గుర్తుపెట్టుకో అని కర్ణుణ్ణి చూస్తూ ఒక మాట చెప్పాడు. సామోపాయంతో పోయే గొడవని మూర్ఖుడు మాత్రమే యుద్ధభూమి దాకా తీసుకెళ్తాడు. అతన్నే దైవోపహతుడు అంటారు. అతని బుద్ధికి దైవం తోడు లేకనే అలాంటి ఆలోచనలు వస్తాయి. మన ప్రజలందరూ పాండవులు బతికున్నారని సంతోషించి పండగలు చేసుకుంటుంటే ఈ మూర్ఖుల మాటలు వింటూ నీ ప్రజలే నిన్ను అసహించుకునేలా చేసుకోకు. అలా చెప్పి దగ్గరకొచ్చి చెవిలో మరొక మాట చెప్పాడు. మహారాజా, నీ కొడుకు పుట్టినప్పుడే పెద్దలు చెప్పారు ఈ కులానికి నాశనాన్ని తెస్తాడని. ఇదిగో దీనికది నాంది. నా అభిప్రాయం చెప్పాను, ఇక నీకు నచ్చింది చేసుకోమన్నాడు. భీష్మ, ద్రోణ, విదుర, కర్ణులు ఇక్కడ ముఖ్యంగా మాట్లాడారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దృక్పథం, కోణం. భీష్ముడు సొంత కుటుంబం. ఆయన పెళ్లి మానేసుకుని వంశాన్ని కాపాడుకుంటూ ఉంటే ఎంతో వృద్ధి పొందిన 105 మంది. అలాంటి వంశం కొట్టుకుని చస్తుంటే ఎలా ఉంటుంది ఆయనకి? అందున తప్పు చేసింది ఒకడు. వాడేదో భయపడుతున్నట్లు, అన్యాయం అయిపోతున్నట్టు మాట్లాడి తెలివిగా ఎదుటివాడి మీద బురద జల్లుతున్నాడు. యుద్ధం అంటున్నాడు. అందులో ఈయన్ని కూడా లాగుతున్నాడు. అందుకని భీష్ముడికి కోపం వచ్చి అన్నాడు, కుదరదు పొమ్మని. అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వాలి, కానీ నేను యుద్ధానికి ఎందుకు వస్తానని తిట్టాడు. ద్రోణుడంటే మంత్రాంగంలో ఉన్నందుకు తెలివివాడి గొడవ లేకుండా విన్ విన్ అయ్యేలాగా సలహా ఇవ్వాలి. అదే చేశాడు. నిజానికి ఇద్దరు అంటే పెద్దవాళ్ళు చెప్పాక ఇక నిర్ణయం అయిపోవాలి. కానీ కలుపురుషుడి అంశలో పుట్టిన దుర్యోధనుడికి ఎప్పుడూ పక్క నుండి రెచ్చగొట్టేవాడు కర్ణుడు. పైగా ఎలాగన్నా అతనే ఉత్తమ వీరుడు అన్న కీర్తి దక్కాలి. అది దక్కాలంటే కొట్టుకుని సావాలి. దానికోసం ఎప్పుడూ యుద్ధానికే ప్రేరేపిస్తుంటాడు. అది అతని కుటుంబం కాదుగా. అతని లెక్కలో ఆయన దుర్యోధనుడికి విధేయుడు అంతే. అధర్మం వైపున్న వాడికి వెన్ను తట్టి ప్రోత్సహించడం ఇంకా పెద్ద అధర్మం అని కర్ణుడు తెలుసుకోలేకపోయాడు. కర్ణుడి గుణాల్లో చాలా నీచమైనది అతని మాట తీరు. ఎంతో పరుషంగా, కోపంగా, లెక్క చేయకుండా ఉంటుందది. దానివల్లే ఎవ్వరూ అతన్ని ఇష్టపడరు. మీరు పోయిన ఎపిసోడ్లో వింటే అర్జునుడు దీనికి ఆపోజిట్. గబుక్కున మాట జారడు. చాలా హుందాగా ఉంటాడు. ముందు ముందు ఇంకా ఇలాంటివి ఎన్నో చూస్తారు మీరు. ఇలాంటి కంపారిజన్స్ ఎన్నో చూస్తారు. కర్ణుణ్ణి తిట్టుకోవడానికి, అర్జునుడిని మెచ్చుకోవడానికి ముఖ్య కారణాల్లో ఇదొకటి. ఇవన్నీ విన్నాక ఆఖరున విదురుడు రాజుతో అన్నాడు. ఎవరిది మంచి మాటో ఎవరిది తప్పు మాటో తేల్చి చెప్పాడు. అంతేకాదు, చిన్నప్పుడు దుర్యోధనుడి గురించి అందరూ భయపడిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేశాడు. వాడు ఇలాంటి గొడవలు తెచ్చి వంశాన్ని నాశనం చేస్తాడని ముందే చెప్పాం కదా అన్నాడు. మరింత జరిగాక ధృతరాష్ట్రుడు ఏమంటాడు, తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.